హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన గుమగుమలాడే కాఫీని చేసేసుకుందామా? అదేనండి, మనం నిద్రలేవగానే ఫస్ట్ మనకి గుడ్ మార్నింగ్ చెప్పేది ఖచ్చితంగా కాఫీయే కదా. అది తాగుతూ ఉంటే మన మైండ్ రిలాక్సేషన్, ఆ మెంటల్ పీస్ అసలు ఎంత బాగుంటుంది కదా. ఇంకెందుకు లేటు, వెంటనే చేసేసుకోవాలి కదా మరి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఫస్ట్ బ్రూ వాడతానండి. అది 2 రూపీస్ ప్యాకెట్ చాలు. ఇప్పుడు అదే ఒక చిన్న స్టీల్ గ్లాస్లో తీసుకుంటానండి. స్టీల్ గ్లాస్లో మనం కాఫీ తాగితే దాని టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది కంపేర్ విత్ నార్మల్ కప్స్తో. అండ్ ఈలోగా మనం పక్కకి పెట్టేసుకుందాం కాచిన పాలు అనమాట. అది వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మనం షుగర్ వేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యూస్ చేస్తాను, అంతకు మించి ఎక్కువ యూస్ అవసరం లేదు. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాక మనం దాన్ని ఒక చిన్న గ్లాస్లో తీసుకుని అలాగే ఇంకో గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో అప్పుడు ఏంటంటే మొత్తం ఆ పౌడర్ ఇంకా షుగర్ కూడా బాగా కలిసి దాని యొక్క టేస్ట్ చాలా గొప్పగా ఉంటుందన్నమాట. నాకైతే ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు అట్లాంటి టైంలో నేను కాఫీ తాగితే అసలు ఆ అరోమాకే, ఆ స్మెల్కే సగం హెడేక్ పోతుంది. అసలు మన మూడ్ స్వింగ్స్ కానీ అసలు మన మెంటల్ పీస్ కానీ అంతా చాలా సెటిల్డ్గా అనిపిస్తాయండి. నాకైతే నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ అయితే అది. మేబీ అందరికీ అదే ఫీలింగ్ అనుకుంటా. ఇంకెందుకు, కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనము ఎంజాయ్ చేసేద్దాం. ఇంతకీ ఈ కాఫీ నేను నా కోసం చేసుకోలేదు, మా మదర్ కోసం చేశాను. అండ్ ఇప్పుడు మనం ఆ కాఫీని తీసుకువెళ్ళి మదర్కి ఇచ్చేద్దాం. నేను చేసిన కాఫీ మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా కింద లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడే నా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ రెసిపీస్ అండ్ మోర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.